హాయ్ అండి అందరికీ. బెల్లపన్నం చేస్తున్నా. గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకోవాలి. కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టుకున్నాక 1/2 లీటర్ పాలు, బెల్లము తీసుకోవాలి, నెయ్యి, యాలక్కాయలు, కిస్మిస్లు, జీడిపప్పు అన్నీ తీసేసుకోవాలి. రైస్ మెత్తగా ఉడికించుకోవాలండి. బెల్లపన్నం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మెత్తగా అయ్యేదాకా తిప్పుకోవాలి, కలబెడుతూ ఉండాలి. చూడండి మెత్తగా అయింది. పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా అయిపోయిందండి. దించుకున్నాక బెల్లం వేసుకోవాలండి. అదే గ్యాస్ పొయ్యి మీద ఉన్నప్పుడు బెల్లం వేయకూడదు, విరిగిపోతాయి పాలు. అదే అన్నం రైస్ దించేసుకున్నాక బెల్లం వేసుకోవాలి. మంచిగా తిప్పుకోవాలి వేడి మీదనే, అప్పుడు కరిగిపోతుంది. నెయ్యి పెట్టుకోవాలి. నెయ్యి వేడి చేసుకొని మొత్తం వేసుకొని నెయ్యి పోసేసుకోవాలండి. మొత్తం కలర్ తిప్పుకోవాలి. మనం ఎంత నెయ్యి వేసుకున్నా బాగుంటుందండి. బెల్లపన్నం అయిపోయిందండి. మా మామయ్య వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి పొంగల్ పెడుతున్నారు. సంవత్సరానికి ఒక్కసారే కదండి పొంగల్ పెట్టేది. మా అత్తయ్య గారు, మా పాప చూడండి ఎట్లా కూర్చుందో. ఏం చేస్తున్నారో దానికి అర్థం కావట్లేదు. దండం పెడుతుంది. ఏం చేస్తే అదే చేస్తుందండి. చిన్నపిల్లలు అంతే కదా.